ఈరోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారి పిలుపు మేరకు నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరపడం జరిగింది. ఈరోజు తెలంగాణ చరిత్రను ఒకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ అనేది సుమారు 1000 సంవత్సరాల క్రితం నుంచి సహజ వనరులతోని మంచి ఖనిజ సంపదలతోని వజ్ర వైడూర్యాలతోని పచ్చని పంటలతో కులుతున్నటువంటి ఒక ప్రాంతం నైసర్గికంగా కూడా దక్కన్ పీఠభూమిపై ప్రపంచంలో ఎక్కడ లేని శీతోష్ణ స్థితి, ఎక్కడ లేని వాతావరణం ఉన్నటువంటి ఒక సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం పైన ఆ రోజు పరాయి పాలకుల యొక్క దౌర్జన్యకాండ వల్ల ఈ దేశం ఎంత ఇబ్బంది పడ్డదో తెలంగాణ ప్రాంతం కూడా అంతే ఇబ్బంది పడ్డది. ఎందుకంటే ఈ దేశానికి ధాన్యకారంగా తెలంగాణ ఉండే హైదరాబాద్ సంస్థానం ఆ రోజు 400 సంవత్సరాలు పర్షియా రాజుల ఆధీనంలో ఉన్న తర్వాత కూడా విదేశీ ఆక్రమణతో కొల్లగొట్టబడి నిధులలో వజ్రాలు ఉన్నటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నది. ఆ రోజు విదేశీ ఆక్రమణదారులు తెలంగాణని కైవసం చేసుకొని ప్రజల్ని పీడిస్తే సాయుధ తెలంగాణ పోరాటంతో రజాకారులను ఎదిరించి తెలంగాణ సాధించినటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నది. దాని తర్వాత 1969లో విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతం మాత్రం ఇంకా కొంతమంది చేతుల్లో బందీ అయి ఉండే. తెలంగాణకు స్వాతంత్రం కోసం ఆ రోజు సాయుధ పోరాటం చేసి చాక లైలమ్మ, వీరనారు చాక లైలమ్మ, తోటి కొమరయ్య, ఆ రోజు మల్లు స్వరాజ్యం లాంటి వ్యక్తులు సాయుధ పోరాటంలో అసలు భాషి కొన్ని వేల మంది ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రయత్నం చేశారు. దాని తర్వాత 1969లో కూడా ఈ రాష్ట్రం ఏర్పాటు కోసం రాజకీయంగా, సామాజికంగా, విద్యార్థి పరంగా ఉద్యమాలు జరిగినాయి. కానీ ఈ ఆంధ్ర పెట్టుబడిదారులు ఈ కబంధ హస్తాల నుంచి తెలంగాణని చేజిక్కించుకోవాలని చేసినటువంటి ఆ 1969 ఉద్యమం రాజకీయ నాయకుల స్వార్థంతో ఇబ్బంది పడ్డది. దాని తర్వాత సుమారు 30 సంవత్సరాలు ఈ రాష్ట్రం పరాయి పాలకుల చేతుల్లో నీళ్లు లేక, నిధులు లేక, నియామకాలు లేక ఈ రాష్ట్రం దోచుకోబడితే ఈ దోచుకోబడ్డ తెలంగాణని కేసీఆర్ గారు ఒక ఆశాకిరణం లాగా వచ్చి కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పి రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడం జరిగింది, రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అటువంటి నాయకుడిని వీళ్ళ కొంతమంది కుక్కల ముందు పిందెలు విమర్శిస్తున్నారు. ఆ రోజు కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబం వాళ్ళ యొక్క స్వప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్రం కోసం రోడ్డుగా ఎక్కి పోరాడిరు. ఆ రోజు కవితక్క ఒక నిండు గర్భిణిగా ఉండి రాష్ట్రం కోసం పోరాడింది. ఆ రోజు మీరు ఎక్కడ పోయారని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నాం. తెలంగాణ ఈరోజు సాధించబడ్డా అంటే కేసీఆర్ కుటుంబం చేసినటువంటి కృషి, దాన్ని ఎవరు కూడా కాదని లేదు. వచ్చిన తెలంగాణను కూడా 10 సంవత్సరాలు దేశంలోనే నెంబర్ 1గా రాష్ట్రంగా వచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలా. దరిద్రం ఏంటంటే ఇటువంటి సస్యశ్యామలమైన తెలంగాణకి, బ్రహ్మాండమైన తెలంగాణకు చండాలమైన ముఖ్యమంత్రి కూడా వచ్చిండు. అన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు, ప్రజలకు అర్థమవుతుంది. ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వం అని తెలియజేస్తూ జై కేసీఆర్, జై తెలంగాణ.